ఫిబ్రవరి 2024 కర్కాటక రాశి ఫలాలు. ఈ నెల మీరు మీ భవిష్యత్తు లక్ష్యాల గురించి స్పష్టంగా తెలుసుకుంటారు. మీరు శక్తివంతంగా ఉంటారు. ఇది వృత్తిపరమైన అభివృద్ధి, ఆర్థిక భద్రత కోసం మరింత వ్యవస్థీకృతమై ఉండేందుకు మీకు సహాయపడుతుంది. మీ కార్యాలయంలో లక్ష్యాలను సాధించేందుకు మీరు ఇతరులతో కలిసి పనిచేస్తారు. మీ సహోద్యోగులు, ఉన్నతాధికారులతో మంచి ఇమేజ్ను ఏర్పాటు చేసుకుంటారు. వ్యాపారవేత్తలు వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే నూతన ప్రాజెక్టులను గెలుచుకునే అవకాశముంది. ట్రిప్స్ చాలా లాభదాయకంగా ఉంటాయి. క్రీడల్లో పాల్గొనేవారు, ఇతర పోటీ కార్యకలాపాల్లో పాల్గొనేవారు విజయం పొందుతారు. మీ సంబంధంలో నూతన ఉత్తేజం ఉన్నందున శృంగారానికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కర్కాటక రాశి మాస రాశి ఫలం 2024 ప్రకారం ఈ మాసం కెరీర్లో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. 7వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఈ నెల ప్రారంభంలో బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తారు. మీ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటాడు. మీ కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీ ఉద్యోగంలో ఎలాంటి అహంకారపూరిత ప్రవర్తనను తొలగించి వినయంగా ఉండమని కూడా ఇది మీకు సలహా ఇస్తోంది. విద్యార్థుల గురించి చెప్పుకున్నట్లయితే నెల ప్రారంభం మీకు మంచిది. 4వ ఇంట్లో బృహస్పతి యొక్క అంశం కుటుంబంలో శాంతిని సృష్టిస్తుంది. మీ చదువుపై దృష్టి పెట్టేందుకు సహాయపడుతుంది. 5వ ఇంటి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో శుక్రుడితో కలిసి 6వ ఇంట్లో ఉంటాడు మరియు ఆ తరువాత మీ జాతకంలో 7వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు మీ విద్యకు సంబంధించి పెద్దగా ప్రయత్నాలు చేయరు. ఈ నెల కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది. 5వ గృహానికి అధిపతి అయిన కుజుడు శుక్రగ్రహంతో పాటు 8వ, 6వ ఇంటిలో ఉంటాడు. ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నందున మీరు ముందుగానే సిద్ధంగా ఉండాలి. అయితే ఇది కొంత సమయం మాత్రమే ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ నెల ప్రారంభంలో మీ జన్మ చార్ట్ యొక్క 12వ ఇంటిపై కుజుడు మరియు శుక్రుడు దృష్టి సారించడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి. కర్కాటక రాశివారి ఆరోగ్యం విషయానికొస్తే ఈ నెల సగటుగా ఉంటుంది. శనిగ్రహం మీ జన్మ చార్ట్ యొక్క 8వ ఇంట్లో ఉంటాడు. ఇక్కడ ఉండడం ద్వారా శనిగ్రహం దీర్ఘకాలం సాగే వ్యాధికి దారితీయవచ్చు. శ్రామికులు విశ్రాంతి లేకుండా పనుల్లో బిజీగా ఉంటారు. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. బాగా అలసిపోతారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వైఖరి ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార రంగంలో పురోగతికి అవకాశాలు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. దీని కారణంగా మీరు కొద్దిగా కలత చెందుతారు. మీరు మీ ఆలోచనలను మీ తండ్రితో పంచుకోవచ్చు. అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. అత్తమామల వైపు నుంచి శుభవార్తలు వింటారు. ఎప్పటినుంచో చేతికి అందని బకాయిలను పొందుతారు. మనశ్శాంతి కోసం మీరు ఆధ్యాత్మిక పనుల్లో కొంత సమయాన్ని వెచ్చిస్తారు. కర్కాటక రాశివారికి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్య విషయాలందు జాగ్రత్త వహించాల్సిన సమయం. కర్కాటక రాశివారికి కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. నూతనంగా వస్తువులను కొనేందుకు ప్రయత్నిస్తారు. అష్టమ స్థానంలో శని సంచరించడం చేత కుటుంబ విషయాలు, కోర్టు వ్యవహారాలు, ఆరోగ్య విషయాలందు జాగ్రత్త వహించాలి. గురు, కుజ మరియు రాహు గ్రహాల అనుకూల ప్రభావం చేత ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.
స్త్రీలు ఆరోగ్య విషయాలందు జాగ్రత్తలు వహించాలని సూచన. గురు, కుజ, రాహు, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి వ్యాపారాల్లో ఊహించని అదృష్టాలను చవిచూస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యకు, మంచి ఉద్యోగాలకు అవకాశం ఉంది. వాహన యోగం, గృహయోగం వంటివి అనుభవానికి వస్తాయి. ఒక ప్రతిష్టాత్మక సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఊహించని విధంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకోవడంతో జీవితం ఒక మంచి మలుపు తిరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకు వెళతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఐటీ, రియల్ ఎస్టేట్, సామాజిక రంగాల వారు ఆర్థికంగా బలపడతారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. బంధువుల్లో పలుకుబడి పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఫిబ్రవరి నెలలో గ్రహాల మార్పు వల్ల కర్కాటక రాశి వారికి ఈ నెల ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తుంది. మీకు పూర్వీకులకు సంబంధించిన లేదా కుటుంబ ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు మీకు వ్యాపారంలో ప్రభావం చూపనున్నాడు మరియు మంచి లాభాన్ని ఇస్తాడు. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి బావుంటుంది. డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ప్రేమ జీవితంలో సమస్యల నుంచి బయటపడతారు. వైవాహిక జీవితంలో మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. సూర్యుడి వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారికి అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కర్కాటక రాశివారికి అష్టమ స్థానంలో శని సంచారం వలన ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. కోర్టు వ్యవహారాల వంటి వాటిలో కొంత అనుకూల ఫలితాలు కలిగే సూచన. ప్రథమార్థంలో కర్కాటక రాశివారు ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలని సూచన. కర్కాటక రాశివారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసిరావు. ఆరోగ్య సమస్యలు, ఒత్తిళ్లు వేధిస్తాయి. ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో మీ యొక్క భాగస్వామితో భేదాభిప్రాయాలు కలిగే సూచనలు అధికంగా ఉన్నాయి. మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమ ఇబ్బంది పెడతాయి. ఎదుటివారిని గుడ్డిగా నమ్మవద్దని సూచన. కర్కాటక రాశివారికి ఆర్థిక పరంగా ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక పరంగా పురోగతిని పొందుతారు. ఆరోగ్య విషయాల కోసం, కుటుంబ సమస్యల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. గత కొంతకాలంతో పోల్చుకుంటే కర్కాటక రాశి వారికి కెరీర్ పరంగా అనుకూలిస్తుంది. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురుని అనుకూలత వలన నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి కలుగుతాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి కెరీర్ పరంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు. అష్టమ శని ప్రభావం చేత కర్కాటక రాశివారు ఆరోగ్య విషయాలందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. ఈ నెల వారి స్వంత ఆరోగ్యం కావచ్చు, లేక కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్య విషయాలు కావచ్చు. చాలా జాగ్రత్తలు వహించడం మంచిది. ఈ రాశివారు ఆరోగ్యాభివృద్ధి కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం మంచిది. కర్కాటక రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది. శివాష్టకం మరియు లింగాష్టకాన్ని పఠించాలి. కర్కాటక రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలనుకుంటే శనివారం నాడు శనికి తైలాభిషేకం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం శ్రేయస్కరం. వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం,
దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం, అలాగే శివాలయంలో శివునికి అభిషేకం వంటివి చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఇక కర్కాటక రాశివారి పరిహారం చూసినట్లయితే వీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.